హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ రీడింగ్ అండి. ఇది వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండ్ సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్న వారికి ఈ రీడింగ్ అన్నది వర్తిస్తుంది. మనం ఇక్కడ క్యాండిల్ ఎనర్జీస్లో మీ లైఫ్ ఎనర్జీస్ అలానే మీ పార్ట్నర్ లైఫ్ ఎనర్జీస్ అయితే చూడాలండి. అంటే పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా ఎనర్జీస్ అయితే చూడాలి. ఎల్లో డాట్స్ పడితే పాజిటివ్ ఎనర్జీస్, అలా కాకుండా మసిపూసినట్టు అంటే బ్లాక్గా ఉన్నట్టు అయితే అది నెగిటివ్ ఎనర్జీ అనమాట. ఇది మీ షీట్, ఇదేమో మీ పార్ట్నర్ సంబంధించిన షీట్. ఇప్పుడు మీరు మీ పర్సన్కి దూరంగా ఉన్నా అండ్ మీ పర్సన్ మీరు వద్దనుకున్నా, మీకు దూరంగా ఉండాలని ఎందుకు అనుకుంటున్నారో, ఇలా ప్రతిదీ మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే ఇస్తారండి. డివైన్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఎలా ఉన్నాయి, మీ పర్సన్కి ఎలా ఉన్నాయి ఎనర్జీస్ అయితే చూద్దాం. ముందుగా మీ ఎనర్జీస్ అయితే పాజిటివ్ నెగిటివ్ చూద్దాం అండి. ఈ క్యాండిల్ ఎనర్జీస్లో ఎల్లో వస్తే యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే మంచిగా ఉన్నట్టు, అలా కాకుండా ఫాగ్ అంటే మసిపూసినట్టు బ్లాక్గా వస్తే నెగిటివ్ ఉన్నట్టు, అంటే సిచ్యువేషన్స్ కొంచెం క్రిటికల్గా ఉన్నట్టు, మీ టైం కాదన్నట్టు కూడా చెప్పవచ్చు. మీ పర్సన్ కూడా మీకు దూరంగా ఉన్నారు కదా, అసలు మీ గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు, మీకు దగ్గరగా ఉండాలి అనుకుంటున్నారా, దూరం అయిపోవాలి వారి లైఫ్ చూసుకోవాలనుకుంటున్నారా? నైస్, ఇదిగోండి ఎల్లో వచ్చింది. యూనివర్స్ చూసే వ్యూవర్స్ లైఫ్ గురించి పాజిటివా నెగిటివా, పాజిటివా నెగిటివా, పాజిటివా నెగిటివా? చూసారా ఎల్లో కనిపిస్తున్నాయి డాట్స్. ఓకే ఫైన్. లైట్గా అక్కడక్కడ కొంచెం బ్లాక్గా కనిపిస్తున్నా అది మీ పరిస్థితి బాగోలేదండి, కానీ మీకు ఒక పాజిటివ్ లైఫ్ అనేది చూడబోతున్నారు. అండ్ ఇక్కడ పార్ట్నర్ విషయంలో యూనివర్స్ ఏం చెప్తున్నారో చూద్దాం. యూనివర్స్ పార్ట్నర్ విషయంలో మీరు ఇచ్చే సమాధానాలు. పార్ట్నర్ విషయంలో మీరు ఇచ్చే సమాధానాలు. మీ పార్ట్నర్ లైఫ్లో ఏవో నెగిటివ్ ఎనర్జీస్ అయితే ఉన్నాయండి. చూసారుగా ఫాగ్ వచ్చేస్తుంది, ఎల్లో నుంచి బ్లాక్గా మారిపోతుంది అనమాట. మీ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుందండి. ఎస్, మీ విలువ ఏదో తెలుసుకుంటున్నారు. మేబీ ఇక్కడ డివోర్స్ సిచ్యువేషన్ ఉన్నా సరే ఆ డివోర్స్ అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. పర్సన్ పాజిటివ్గానే ఉన్నారండి, నెగిటివ్ ఎనర్జీస్ అయితే కనిపించట్లేదు. లైట్గా కొంచెం బ్లాక్గా మారింది అనుకున్నాను కానీ పర్వాలేదు. కనిపిస్తున్నాయి కదా మీకు డాట్స్, ఇదిగోండి. మీ పర్సన్ ఎనర్జీ సంబంధించి చూడండి, ఇది మీ పర్సన్ సంబంధించి అన్నమాట. ఇక్కడ ముగ్గురు ఉన్నారు ఈ పర్సన్ లైఫ్లో. అండ్ మీ లైఫ్ చూడండి, సరిగ్గా కనిపిస్తుందిగా. చిన్న డాట్ మీ పిల్లలకు సంబంధించి వచ్చింది. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ముగ్గురు వ్యక్తులైతే ఉన్నారండి.
ఇక్కడ మీ పర్సన్ మారుతున్నారు, కానీ మాటల పరంగా వారు మారుస్తున్నారు, మనసు పరంగా మీ గురించి మారుతున్నట్టే అనిపిస్తుంది. ఇక్కడ మీ ఎనర్జీస్ అయితే ప్రేమ అయితే కనిపిస్తుంది. చూసారా సింబల్ ఎలా ఉందో? ఇక్కడ మీ పర్సన్ మీకన్నా వారి ఫ్యామిలీ, అంటే మీరు ఫ్యామిలీ కావచ్చండి. ఇప్పుడు మీ పర్సన్ పెళ్ళి కాకముందు ఒక అన్న ఉండవచ్చు, అక్క ఉండవచ్చు, అలాగా వారి ఫ్యామిలీ ఇప్పటికి కూడా వారి ఫ్యామిలీగా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నా సరే మిమ్మల్ని ఫ్యామిలీగా ఫీల్ అవ్వట్లేదండి. జస్ట్ సొసైటీ గురించే మీరు వైఫ్ అండ్ హస్బెండ్. కానీ ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంటి అంటే, మీ పర్సన్ మనసులో మీతో ఒక రిలేషన్ ఉండాలి అనుకున్నారు, కానీ ఇక్కడ కొన్ని మాటలు అయితే వెళ్తున్నాయండి. ముగ్గురైతే ఉన్నారు అండ్ వీరి గురించే ఆలోచిస్తున్నారనమాట. ఇక్కడ ఒక అంటే బ్రదర్ ఉండొచ్చు, సిస్టర్ ఉండొచ్చు అండ్ మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు. అంటే మీకన్నా వారే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇప్పటి వరకు అయ్యారండి. కానీ ఇక్కడ మీ గురించి ఇది మీ సంబంధించిన ఎనర్జీస్ అన్నమాట. ఇక్కడ ఇప్పుడు మీరు దూరంగా ఉన్నా సరే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు, కానీ ఇప్పుడు మీరు విడిపోయారు కదా అంటే పరేవారు అయిపోయారు కదా. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నారు, కానీ అంటే మీ పర్సన్ మిమ్మల్ని కాదుకుండా వారి ఫ్యామిలీలో అయితే ఉన్నారు. వారికి మీకన్నా వారు ఎక్కువైపోయారు. వారి మాటల ప్రకారంగా వారు ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళ మాటల ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇలా చేస్తున్నారు కదా. అసలు ఏం జరుగుతుందో ఎనర్జీస్ అయితే చూద్దాం. మీ ఎనర్జీస్ చూసారు కదా ఎలా ఉన్నాయో. దీన్ని బట్టి మనం డ్రా చేసామండి. చూడండి 4 వచ్చినాయి. ఇక్కడ మీ పర్సన్లో నెగిటివ్ ఎనర్జీస్ అంటే మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ ఏమీ లేదు. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ పరంగా మాటలు అయితే వింటున్నారండి. అసలు డివైన్ కూడా ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారో చూద్దాం. డివైన్ చూసే వ్యూవర్ గురించి, అలానే వారి పార్ట్నర్ గురించి మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్. డివైన్ డివైన్ చూసే వ్యూవర్స్ గురించి అండ్ వారి పార్ట్నర్ గురించి మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్. మధ్యలో ఇస్తాను. ఇది మీకు సంబంధించి ఎనర్జీస్ కార్డ్ అండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అయితే ఉంది. కర్మ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. మీ పార్ట్నర్ సంబంధించిన ఎనర్జీస్ కార్డ్ ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ అయితే ఉంది. అంటే ఇక్కడ మీ కర్మ అన్నది ద మ్యాజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అండ్ టెంపరెన్స్ అయితే ఉంది. అంటే ఇక్కడ మీకు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి అంటే, ఈ ఇయర్లో కర్మ మీద ఆధారపడి ఉంటుందండి. మీరు చేసిన మంచి మీకు తిరిగి వస్తుంది. అంటే మీరు ఏం చేసినా అది డివైన్ బ్లెస్సింగ్స్ ఈ విధంగా దొరుకుతాయి. ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ అంటే మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అయితే మీరు చూడబోతున్నారు. మీ పార్ట్నర్ లైఫ్లో అంటే చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేయటం వల్ల వారికి తెలిసి వచ్చింది ఏంటంటే, ఒకరి గురించి ఆలోచించే వరకు రావటం అయితే జరుగుతుంది. వారికి ఒక హోప్ కావాలని ఉండే వరకు సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అంటే డివైన్ బ్లెస్సింగ్స్ ఎలా ఉంటుందంటే, మీ పర్సన్ విలువ తెలుసుకోవాలి. ఆ తెలుసుకునే విలువ ఎలా ఉంటుందంటే, కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయండి. అది డివైన్ చేసే పనులు అనమాట. ఒకరి గురించి తెలుసుకోవాలనుకున్నా, ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు అది బయటపడాలనుకున్నా అండ్ మనిషి అవసరం చేసేలాగా ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయితే అవ్వబోతుందంట. మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటంటే, ఒక జీవితం అయితే కావాలనుకునేంత వరకు వెళ్ళడం అయితే జరుగుతుంది. అంటే జీవితం వారి చేతులారా వారు నాశనం అయితే చేసుకుంటున్నారు. జీవితంలో అంటే ఒక పుట్టుక జన్మనిస్తుంది. జీవితం కట్టుకున్న వారి నుండే ఉంటుందండి. అంటే జీవితం ఎప్పుడైతే ముడిపడి ఉంటుందో కాటి వరకు కలిసి ఉండే బంధం లాంటిదనమాట. ఇక్కడ మీ ఎనర్జీస్ చూస్తుంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అన్ఎక్స్పెక్టెడ్గా లైఫ్లో చేంజెస్ అయితే కనిపిస్తుంది. ఇదంతా కర్మ అనమాట. ఒక టర్నింగ్ పాయింట్ అయితే ఉండబోతుంది. ఫేట్ కూడా మారిపోతుందండి. అసలు ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక్కడ మీకు అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అయితే ఉంటాయని డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీ పర్సన్కి మళ్ళీ పునర్జన్మ అయితే ఉంటుందంట. పునర్జన్మ అంటే ఒక మనిషి కొన్ని మాటల పరంగా మిమ్మల్ని బాధ పెట్టినా ఆ మాటల నుండి బయటపడి మిమ్మల్ని అర్థం చేసుకోవడం కానీ
అండ్ మిమ్మల్ని బాధ పెట్టే సంఘటనలకి, అంటే ఒకరితో రిలేషన్ ఉండి మిమ్మల్ని ఏడిపించే సిచ్యువేషన్స్ ఉన్నా దాన్ని బట్టి వారిలో మార్పు రావడం కానీ సంథింగ్ ఏదైనా రావచ్చు. అండ్ ఈ ఎనర్జీస్ కార్డులో కూడా అసలు డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం. వైఫ్ అండ్ హస్బెండ్ వారి రీడింగ్ అండి. ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఇలా ఉంది కదా, ఇవి షఫల్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క లైఫ్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? చూసే వ్యూవర్స్ యొక్క లైఫ్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? మధ్యలో తీసేస్తున్నాను. ద సన్, 5 ఆఫ్ కప్స్, మెజిషియన్, 10 of Pentacles, 2 of Cups, Judgment, Ace of Cups, Temperance, 2 of Wands, Spy card. ఇప్పుడు మనం ఈ ఎనర్జీస్లో చూద్దాం. యూనివర్స్ చూసే యూనివర్స్ లైఫ్లో పార్ట్నర్ విషయంలో మీరు ఇచ్చే సమాధానం. పార్ట్నర్ వీరిని కావాలనుకుంటున్నారా, దూరం చేసుకుని విడిపోవాలనుకుంటున్నారా? మీరు ఇచ్చే సమాధానం. 3 వచ్చిందండి. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది. కోరుకుంటున్నారంటండి మిమ్మల్ని. రెండోసారి 5, 1 2 3 4 ఫ్యామిలీ కనిపిస్తుంది. ఎస్. థర్డ్ టైం 5 వచ్చింది. 1 2 3 4 5 చూసారు కదా, యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు మీ పర్సన్ నుండి మీకు త్వరలో ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ రీడింగ్ కాబట్టి విడిపోయిన భార్య భర్తలు కలిసే అవకాశం అయితే ఉందండి. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీరు చేసే పూజ ఫలాలు కానీ మేనిఫెస్ట్ ఎనర్జీస్ కానీ ఇప్పుడు డివైన్ వరకు కనెక్ట్ అయ్యే ఉన్నాయి. అంటే మీరు కోరుకున్న జీవితం మీకు దక్కబోతుందండి. ఏస్ ఆఫ్ కప్స్ అసలు మీరు బాధపడడానికి కారణం ఒక ఇంటిమేసీ రిలేషన్షిప్ వల్ల మీ పర్సన్ మిమ్మల్ని ఏడిపించడం అయితే జరిగింది. మీరు జీవితంలో కాంప్రమైజ్ అవ్వాలి అనుకున్నారండి, అయ్యారు. కానీ ఒక్కొక్కసారి మీకు బాధ అందరినీ దూరం అందరినీ దూరం చేసేసుకోవాలి అనుకున్నారు. అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి, అది ఏ డెసిషనే కావచ్చు. అంతవరకు వెళ్ళిన వారు జీవితంలో ఏదైనా సరే ముందుకు వెళ్ళాలి. అంటే ఈ జీవితం వదిలేసి కొత్త జీవితం కావాలని మీరు అనుకోలేదు. గతం గురించే ఒక స్టక్ ఎనర్జీలో ఉండిపోయారు. పేజ్ ఆఫ్ సోర్స్, స్పై ఎనర్జీస్ కార్డ్లో ఉన్నారు. అంటే మీరు పర్సన్ విషయంలో నిలబడి ఉండి పర్సన్ గురించి ఆలోచించి వారు ఎప్పటికైనా మారుతారు, మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అన్న ఆలోచన మీకు ఉంది. కాబట్టి డివైన్ బ్లెస్సింగ్స్ కూడా చూడండి. ఈ ఎనర్జీస్ కూడా రాకుండా ఇదేంటి మీరు కోరుకున్నది ఇవి రాలేదు, జస్ట్ చెప్తున్నాను. మీరు లైఫ్లో ఒక బ్రైట్ ఫ్యూచర్ చూస్తారని అనుకున్నారు. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకున్నారు, డివోర్స్ పరంగా విడిపోతారు. ఇలా కాకుండా ఈ ఎనర్జీస్ వచ్చే ఏంటంటే మీరు లైఫ్లో కలవాలని అనుకున్నారండి జీవితంలోని. ఇప్పుడు మీ పర్సన్ తీసుకునే నిర్ణయం ఏంటంటే ఫ్యామిలీ పరంగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే అందరికన్నా మీరే ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే అవుతున్నారు. మీ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుందండి. అండ్ 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ జరగబోయే సంఘటన ఏంటంటే రియూనియన్ అయితే కనిపిస్తుంది. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకోబోతున్నారండి. చూద్దాం ఈ ఎనర్జీస్ కార్డులో కూడా చూద్దాం ఏ విధంగా స్టెప్ తీసుకోబోతున్నారు. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ నెక్స్ట్ యాక్షన్కి మీరు ఇచ్చే సమాధానం. వారి పర్సన్ నెక్స్ట్ యాక్షన్కి మీరు ఇచ్చే సమాధానం. ఎంప్రెస్, ఈ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి కదా. బాటమ్ ఆఫ్ డెక్ చూడండి. చెప్పాను కదా మీ లైఫ్లోకి మీ పర్సన్ అయితే వచ్చేస్తారు. డివోర్స్ ఏమీ జరగవు. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కలుసుకోబోతున్నారండి. ఈ ఎనర్జీస్ క్లారిఫికేషన్ ఏంటంటే ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డు. ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్ అయితే తీయాలి. యూనివర్స్ ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ ప్లీజ్. 3 వచ్చింది. మీదే రాజ్యం అండి. మీ పర్సన్ మిమ్మల్ని కోరుకుంటున్నారు, అందరికన్నా మీరే ఇంపార్టెన్స్ అయితే అవుతున్నారు. అండ్ 10 ఆఫ్ పెంటికల్స్
క్లారిఫికేషన్ ప్లీజ్. ఒకటి వచ్చింది చూసారా, అది 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ క్లారిఫికేషన్ ప్లీజ్. 3 వచ్చిందండి. ఫైనల్గా అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్? 2 ఎంప్రెస్. ఎస్ అండి, విడిపోయిన భార్యాభర్తలు కలుసుకోబోతున్నారు. అండ్ ఎందుకు కలుసుకోబోతున్నారంటే ఒక తల్లి విషయంలో గొడవలు పడ్డారు, ఆ తల్లి వల్లే మళ్ళీ కలుసుకోబోతున్నారు. అంటే ఈ తల్లి పరంగా ఒక ఆస్తి కలిసి రావటం కానీ, అండ్ ఒక హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ సంథింగ్ వీరి వల్లే దూరం అయ్యారు, వీరి వల్లే కలుసుకోబోతున్నారు. ఈ 2 ఎనర్జీస్ కార్డ్ ఇలా వచ్చేసింది వీటికి. చూడండి, బాటమ్ ఆఫ్ డెక్ చూసారు కదా, ఇంకా ఇంతకన్నా చెప్పేయడానికి ఏమీ లేదు. ఇక్కడ మీ పర్సన్ నిర్ణయం అయితే తీసుకున్నారంట. ఆ నిర్ణయం ఏంటి అంటే డివోర్స్ సిచ్యువేషన్ అవసరం లేదు, ఇప్పుడు మీతో జీవితం కావాలి, మీకు జీవితం ఇవ్వాలి అనుకుంటున్నారు. 10 ఆఫ్ పెంటికల్స్కి 10 ఆఫ్ పెంటికల్స్ రావడం అయితే జరిగింది. మీరు నమ్మినా నమ్మకపోయినా వైఫ్ అండ్ హస్బెండ్ వారు ఎప్పుడైతే కలుస్తారో జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అయితే వస్తాయండి. అంటే ఫైనాన్షియల్గా ఒక లైఫ్ అయితే చూడబోతున్నారు. ఏదైనా సరే ఒక సక్సెస్, అది అన్ఎక్స్పెక్టెడ్ మనీ చూడడం కానీ, ఆస్తులు కలిసి రావడం కానీ, ఒక లగ్జరీ లైఫ్ చూడడం కానీ, అంటే ఒక కాంబినేషన్స్లో మీరు మీ పర్సన్ అయితే ఉన్నారు. ఆ కాంబినేషన్స్ ఎప్పుడైతే దూరం అయిపోయిన వారు ఎప్పుడైతే కలుసుకుంటారో ఇక్కడి నుంచి మీలోని వైఫ్ అండ్ హస్బెండ్ కలుసుకుంటే ఒక అందమైన జీవితం అయితే ఉంటుందండి. ఆ జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఉంది, ఆస్తులు కనిపిస్తున్నాయి, సంథింగ్ అంత మంచి విషయమే కనిపిస్తుంది. చూడండి, క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్కి ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అయితే కోరుకుంటున్నారంట. ఇక్కడ మిమ్మల్ని వదులుకోవాలని వారికి లేదు. ద ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే 3 monthsలో మీ పర్సన్ మీరు కలుసుకోబోతున్నారు. అండ్ కొంతమంది కన్సీవ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. అంటే మీకు పిల్లలు లేకపోతే పిల్లలు కలిగే అవకాశం కూడా ఉంది. దీంట్లో వచ్చింది చూసారా, ఇదే పిల్లలకు సంబంధించి మీ ప్రేమకు గుర్తుగా బేబీ బాయ్ కానీ బేబీ గర్ల్ కానీ డివైన్ ఇచ్చే గిఫ్ట్ ఇదేనండి. చూసారా, మీ వైఫ్ అండ్ హస్బెండ్ వారు డివోర్స్ వరకు వెళ్ళిన వారు మళ్ళీ కలుసుకోబోతున్నారు. మీ లైఫ్లోకి న్యూ పర్సన్ ఒక డివైన్ గిఫ్ట్ పరంగా ఒక బేబీ బాయ్ కానీ ఒక బేబీ గర్ల్ కానీ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ చూడండి, ఇక్కడ మీతో కలుసుకోవాలని అనుకుంటున్నారు. మీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ అందరికన్నా మీరే ఎక్కువైతే ఇంపార్టెన్స్ అయితే అవుతున్నారు. ఇంకా ఇంతకంటే చెప్పడానికి ఏమీ లేదండి. మంచి విషయాలు కనిపిస్తున్నాయి, మీకే అర్థమైపోతే చూడండి. మెజిషియన్ ఏంటి, మిమ్మల్ని ఎవరి గురించి అయితే దూరం చేసుకున్నారో వారి మాట లెక్క లేకుండా మళ్ళీ వారంతట వారే రావడం అయితే జరుగుతుంది. ద ఎంప్రెస్ ఎనర్జీస్ అంటే ఒక తల్లి పాత్ర కనిపిస్తుంది. ఈ తల్లి పాత్ర అనేది చాలా పాజిటివ్ ఎనర్జీ అండి. ఇంట్లో వారనే కాదు బయట వ్యక్తులు కూడా మీ విషయంలో కల్పించుకోవడం కానీ, అంటే ఒక పెద్దగా నిలబడి కలిపే ఉద్దేశాలు అయితే అవతల వారికి ఉన్నదండి. మీ ఎవరు అమ్మమ్మలు కావచ్చు, నానమ్మలు కావచ్చు, వీరి పరంగా మీరు కలిసే అవకాశం ఉంది. వీరి నుండి మీకు కొన్ని ఆస్తులు కానీ డబ్బుల విషయం కానీ సంథింగ్ ఏదో అయితే ఉండబోతుంది. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ వారు కలుసుకోవడం వల్ల బెనిఫిట్ అయితే చూడబోతున్నారండి. నాకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు. లవ్ రీడింగ్ చేస్తాను కానీ వైఫ్ అండ్ హస్బెండ్ గురించి నాకు అంత తెలీదు. ఇక్కడ చూడండి, అన్ని పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చాయి. కానీ ఇక్కడ ఇది కామెడీగా తీసుకున్నా సరే మీరు అన్ఎక్స్పెక్టెడ్ మనీ, అన్ఎక్స్పెక్టెడ్ ఆస్తులు ఏవో చూస్తున్నారండి. కలిసి వస్తుంది. జీవితంలో ఒక సంతోషకరమైన జీవితం అయితే చూస్తున్నారు. మీరు కోరుకున్న జీవితం ఇదే కదా. మీ పర్సన్ తోటి లైఫ్ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ అయితే మిమ్మల్ని కావాలని కోరుకుంటున్నారు. ఒక ప్రేమ అనేది కనిపిస్తుంది. ఆ ప్రేమకు ప్రతిరూపంగా మీకు పిల్లలు లేకపోతే పిల్లల రూపంలో యూనివర్స్ మీకు గిఫ్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలానే పర్సన్కి పునర్జన్మ అని చెప్పాను కదా, చూడండి. సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వడం వల్ల
అంటే ఒక సిచ్యువేషన్ అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఒక పర్సన్ వాల్యూ తెలుసుకుని మళ్ళీ పర్సన్ అవసరమైతే వస్తుందండి. ఒక హోప్ వాళ్ళకి మీ మీద ఒక హోప్ క్రియేట్ చేస్తుందన్నమాట డివైన్ అన్నవారు. అండ్ మీదేంటి, మీరు కర్మ అన్నది మంచి కర్మ చేసుకున్నారు కాబట్టి మళ్ళీ మీరు చేసుకున్న కర్మను బట్టి మీ లైఫ్ అయితే మంచిగా అయితే చూడబోతున్నారు. చూసారు కదా, ఈ ఎనర్జీస్ ఎల్లో కలర్ అయితే వచ్చాయండి, బ్లాక్ ఏమీ రాలేదు. నాకు ఇక్కడ ఆశ్చర్యంగా అనిపిస్తుంది, లవ్ సింబల్ వచ్చింది అండ్ బేబీ ఇక్కడ చెప్పిన ఎంప్రెస్ ఏంటంటే ఎవరో కన్సీవ్ కూడా అవ్వబోతున్నారు త్వరలో భార్యాభర్తలు కలిసాక. మీరైతే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వారికి అయితే పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుందండి. ఒక పెద్దల పరంగా కలుసుకోబోతున్నారు, ఒక స్త్రీ అయితే కల్పించుకోబోతున్నారు. అండ్ అలానే మీరు డివోర్స్ సిచ్యువేషన్లో ఉంటే డివోర్స్ అనేవి జరగవండి, మీరు త్వరలో అయితే కలుసుకోబోతున్నారు. ఎవరెవరికి జరుగుతుందంటే మేషం, సింహం, ధనుసు రాశి వారికి గుడ్ న్యూస్ అయితే ఉంది. మిథున, తుల, కుంభరాశి వరకు ఉంది. అండ్ కర్కాటక, వృశ్చిక, మీనరాశి వరకు అయితే ఉంది ఈ జరగబోయే సంఘటనలు. వృషభ, కన్యా, మకర రాశి వారు అయితే కనిపించలేదండి ఈ ఎనర్జీస్లో. మనం ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వాలి కదా, ఏ రోజుకి ఆ రోజు ఎనర్జీస్ అయితే మారుతాయి. ఇక్కడ చాలామంది వ్యూవర్స్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళ ఎనర్జీస్ బట్టి ఇక్కడ రీడింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ కొంతమందికి అయితే మేషం, మిథునం, తుల, కుంభరాశి ఉన్నారు. అండ్ మేషం, సింహం, ధనుసు రాశి వారు ఉన్నారు. మిథున, తుల, కుంభరాశి వారు ఉన్నారు. అండ్ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు అయితే ఉన్నారు. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకోబోతున్నారండి. డివైన్ అయితే ఈ బంధాన్ని కలిపేలా చేస్తుంది కానీ విడదీసేలాగా ఏమీ కనిపించట్లేదు. డివైన్ కలిపిన బంధం కాబట్టి డివైనే మీ బంధం అయితే కలిసేలా చేయబోతుంది. ఇవ్వండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.